హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనము చింతాకు కారం పొడి చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా లేదండి? చేసుకోకనంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలోకి చింతాకు కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకే కాదు, టిఫిన్లోకి కూడా తినచ్చండి. ఇడ్లీ, దోశ, ఉప్మా లేకి దేనిలోకైనా బాగుంటుంది. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమో చూద్దామండి. పల్లీలు, చింతాకు ఎండబెట్టుకోండి, చింతాకు, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ ఒకటి, ఉప్పు, బెల్లం కొద్దిగా. ఇప్పుడు చింతాకుని స్టవ్ పైన పాన్ పెట్టుకొని వేయించుకుందామండి. చింతాకు మరీ ముదిరిపిండేది కాకుండా మరీ లేతది కాకుండా తీసుకోవాలి. ఇది ఒకసారి ఎండబెట్టుకున్నామంటే 1 year వరకు నిలువ ఉంటుందండి. చింతాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 minutes వేయించుకుంటే సరిపోతుందండి. చింతాకుని కలర్ మారుతుంది కొద్దిగా. ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు పల్లీలు కూడా వేయించేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. పల్లీలు కూడా ఈ విధంగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా బాగా వేగుతాయండి పల్లీలు. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేయించేసుకుందాం. నేను ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి తీసుకోండి. ఎండుమిరపకాయ ప్లేస్లో మీరు మిరప్పొడి కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా వేయించేసుకొని చల్లారి పెట్టుకుందామండి. ఇప్పుడు పల్లీలు పొట్టు తీసేసుకుందాము ఈ విధంగా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయలు తొట్టుములు తీసేసి వేసేసుకుందాము. అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకోండి. మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం ఒకసారి. ఇప్పుడు వేయించుకున్న చింతాకును కూడా వేసేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బెల్లము దంచుకొని వేసేసుకొని తెల్లగడ్డ ఒకటి, తోకలు మాత్రం తీసేసి వేసేసుకుందామండి. పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీగా చింతాకు కారం పొడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ టిఫిన్లోకైనా తినచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చేసి నా కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి.